పండగ స్పెషల్‌గా పిండి వంటలన్నీ చేసేసాం కదా! పిండి వంటలతో పాటుగా మనం లంచ్‌లోకి ఇలా చేసిచ్చాము అంటే వాంగీబాత్‌ని మన వాళ్ళందరూ ఇష్టంగా తినేస్తారండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ పై బాండీ పెట్టేసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కొన్ని మినపప్పు, శనగపప్పు, అలాగే కొన్ని పల్లీలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసేసి పోపునంతా బాగా వేగనివ్వాలి. తర్వాత మనము కారానికి తగ్గట్టు కొన్ని పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని ఈ పోపులో వేసేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, మనకి వాంగీబాత్ అంటేనే వంకాయలు కదండి, ఇలా వంకాయల్ని కూడా ఎక్కువ క్వాంటిటీలో కొంచెం పెద్ద పెద్ద సైజు ఉండేలాగా కట్ చేసుకొని ఒక 2 రెమ్మలు ఎండుమిరపకాయ అలాగే కొంచెం ఇంగువ వేసేసి పోపునంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక ముందుగానే ఇలా అన్నాన్ని ఒక పెద్ద బేసిన్లో వేసేసి చల్లారి పెట్టుకోవాలి. అలాగా చల్లారి పెట్టుకున్నాక ముందుగా ఆయన పోపుని అంతా దీంట్లో వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాంగీబాత్ అంటే వాంగీబాత్ పౌడర్ కదా, సో మన కారానికి తగ్గట్టు వాంగీబాత్ పౌడర్ని ఇందులో వేసేసి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. మనం పౌడర్ చేసుకునేటప్పుడు వేసిన ఉప్పు సరిపోదు రైస్కి, సో మన కారానికి తగ్గట్టు మన టేస్ట్కి తగ్గట్టు ఈ పౌడరు అలాగే కొంచెం ఉప్పు, కొంచెం హాఫ్ చెక్క లెమన్ వేసేసి మొత్తం అంతా కలియబెట్టేసాము అంటే పండగ స్పెషల్గా అనొచ్చు, కిడ్స్ బాక్స్, లంచ్ బాక్స్ అనొచ్చు, ఎలా అయినా పిలుచుకోవచ్చండి. ఎలా అయినా మనము ఈ వాంగీబాత్ని టేస్ట్ చేసుకోవచ్చు. మీరేం చేశారండి మీ పండగ స్పెషల్గా వంటలు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. మరో వీడియోలో మరిన్ని ముచ్చట్లతో మేము ముందుకు వచ్చేస్తుంది మీ ఉషా. బాయ్ బాయ్.